అండ్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల దాకా అవుతుంది. అండ్ కొంతమంది అంటున్నారు పథకాలు ప్రజల దాకా గూడా అందట్లేదు అనేసి గూడా అంటున్నారు. నిజమేంట్రా అది? నాకు తెలిసైతే పథకాలు అందట్లేదు అంటున్నది ప్రతిపక్షాలే గానీ, ప్రతి ఎలిజిబుల్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అంశంలో వెతికి మరీ ఇవ్వాల్సిన పరిస్థితి మా ప్రభుత్వ అధికారులకు ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అండ్ కాంగ్రెస్ గూడా ఓల్డ్ సిటీని పట్టించుకోవట్లేదు అనేసి గూడా అంటున్నారు. నిజమేంట్రా? ఇప్పుడు మనం ఎక్స్‌టెన్షన్ ఎక్కడి నుంచి ఇచ్చినాం మెట్రోకి? అవును. అదొక్కటి. రెండోది మూసీ రిజర్వేషన్ అంటే మూసీ పునరుజ్జీవం అనేది ఓల్డ్ సిటీ కాదది. ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీకి మరింత వరప్రదాయనిగా ఉంటది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మురుగుతో జీవనం కొనసాగిస్తున్న పాత నగరం అని పిలువబడుతున్న అసలు హైదరాబాద్ వాసులకు సరైన న్యాయం మూసీ పునరుజ్జీవంతోనే జరుగుతుంది. ఓకే. ఒకటి 2.5 టీఎంసీ నీటిని మనము ఉస్మాన్ సాగర్కు 2.5 టీఎంసీ నీటిని హిమాయత్ సాగర్కు మనం అలొకేట్ చేసి నీళ్ళు వచ్చినప్పుడల్లా కంటామినేషన్ పెరగకుండా మురుగు తీవ్రత పెరగడం వల్ల కూడా ఆ గాలిని పీల్చడం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవును. దీంట్లో 2-3 రకాలు. ఒకటేమో మూసీ నదిని ప్రక్షాళన చేయడం వల్ల మూసీ నది సహజమైన ఏమంటారు ప్రవాహం పోవడం. రెండవది మురుగును ఎస్టీపీలతో పాటు మనం ఇప్పుడు వస్తున్న కొత్త నీటితో కూడా శుద్ధి అవుతుంది. మూడవది మూసీ 2 వైపులా రోడ్లు రావడంతో ట్రాఫిక్ ఇష్యూస్ కూడా మనకు రిజాల్వ్ అవుతాయి. తర్వాత మధ్యన కట్టే మనం వారధులు ఏవైతే ఒక 17-18 వారధులు ఉంటే వాటితో అవుతాయి. తర్వాత టూరిజం కొరకు ఒక ప్లానింగ్ ఉన్నది. అక్కడనే మనం ఏమంటాం వ్యాపార సంస్థల్ని వ్యాపార కూడల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అప్పుడు హైదరాబాద్ పూర్వ భాగ్యనగర్ వాసులకందరికి కూడా వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. సో రోడ్స్ను పెంచడము, ఫ్లైఓవర్స్ చేయడము ఇట్లాంటివన్నీ కామన్ ఇష్యూస్. ఓకే. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నది కూడా మీరు చూడండి 4th సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నది కూడా మన ఒరిజినల్ సిటీ అవతల్ని. సో హైదరాబాద్ వాసులంతా పోవాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఉన్నది ఇప్పుడు ఆరాంఘర్ నుంచి పోయేది. అట్లనే మనం ఇప్పుడు ఉప్పుగూడ రైల్వే స్టేషన్ నుంచి ఎటు శంషాబాద్ వైపు ఉండేదాన్ని మనం ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్తో పాటు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. అదంతా హైదరాబాద్ పాత నగరం నుంచే మనం తీసుకుపోబోతున్నాం. సో అవసరమైతే కొన్ని ఏమవుతుందంటే ప్లేస్ లేదు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లను కూడా అక్కడ ఉండే నియోజకవర్గాలకు కొత్త ప్రాంతంలో ఇస్తే కొంత చర్చ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజాసింగ్ గారి నియోజకవర్గంకి సంబంధించిన ఇండ్లు రాజేంద్ర నగర్ ఏరియాలో మనం అలొకేట్ చేసి కట్టించినాం. అక్కడ రాజేంద్ర నగర్ వాళ్ళు కొంత ఫీల్ అవుతున్నారు మా ప్రాంతంలో గోషామాల వాళ్ళకంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం పేదలకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక నియోజకవర్గమే అవుతుంది. మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటినాక కట్టినా లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ మధ్యన కట్టినా చేవెళ్ళ అవుతుంది, లేకపోతే అటు పోతే మన ఏమంటారు షాద్ నగర్ అవుతుంది, ఇటు వస్తే ఏమంటారు షేర్లింగంపల్లి అవుతుంది. కానీ పేదలకు అకామిడేట్ చేయాలనే ఆలోచన ఉంది. ఇరుకు గదులతో పాటు ఇంకా బార్కసా పరిసర ప్రాంతాలు మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక 160 యార్డ్స్లోనే 2-3 ఫ్లోర్స్ వేసుకొని కుటుంబాలు షిఫ్ట్ సిస్టంలో కూడా ఉంటాయి. అట్లాంటి వాటిని మనం కొంచెం ప్లాన్ చేసి ఆ కుటుంబాల్లో ఎవరైతే పెళ్లిళ్ళు అయినాయో వాళ్ళకి మనం ఇందిరమ్మ ఇండ్లు phase 1, phase 2 అట్లా ఇవ్వగలిగితే మనం మరింత మన హైదరాబాద్ పాత నగర వాసుల్ని మనం మరింత సేఫ్ జోన్కి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు కొంత మొదలైంది. ఇంకా మూసీ పనులు కనుక జరిగితే అక్కడ వాళ్లకు నూతన వ్యాపార అవసరాలే కాకుండా నగరాభివృద్ధి కూడా మరింత క్వాలిటేటివ్గా అయిద్దని నా యొక్క అంచనా. దాంట్లో ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి మూసీ పునరుజ్జీవం దాని వెనుక. కాబట్టి గతంలో ఏ విధంగా చార్మినార్ మొదట్లో కట్టినప్పుడు పరిడ వెళ్ళిందో ఇప్పుడు కూడా ఆ విధంగా దాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజల్లో ఒకటి బ్యాడ్గా చేస్తుంది ఏంటంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, హైడ్రా, కాళేశ్వరం ఈ మూడింటిని పట్టుకొని ఏదో చేస్తున్నారు, అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఈ మూడింటి వల్ల ప్రజలు ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమైతుంది దానివల్ల? ప్రో అవుతుందా, నెగిటివ్ అవుతుందా?
నీకున్న సమాచారం నెగిటివ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. ఏం ఏం నెగిటివ్ అయితే హైడ్రా వల్ల కొంచెం ఇల్లు కూలగొడుతున్నారు, వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు అవసరం అనిపిస్తుందా నీకు వద్దు అనిపిస్తుందా ఒక జర్నలిస్ట్గా? ఇప్పుడైతే అవసరం అనిపిస్తుంది. అదే ముందు చేసింది ప్రయత్నం. ఇప్పుడు ఒక 3 సోదరులు ఎక్కడ పోయిందో కూడా తెలియదు, ఒక్క శవం దొరికినట్టుంది అక్కడ ఏడ మన భువనగిరి పరిసర ప్రాంతాల్లో 70 కిలోమీటర్లు కొట్టుకుపోయింది నాలాలో పడి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు రోడ్లు నదులవుతున్నాయి? ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇంకా 6-7 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు వస్తే హైదరాబాద్ అతలాకుతలమయ్యేది. ఇప్పుడు 18 సెంటీమీటర్ల వరకు వస్తున్నది. ఇవాళ పడుతున్న వర్షాలని తట్టుకుంటుందా నగరం? దీనికి కారణాలు ఏంటి అనేది వెతకమనండి ప్రజల్ని. అవును, ఇది అసలు దీనికి కారణం ఏంటారా అసలు అర్థం అవ్వట్లేదు. చిన్నపాటి వర్షం పడుతుంది సముద్రంలాగా అయిపోతుంది. అంటే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం అంటారా? ఎంక్రోచ్మెంట్స్ ఒకటి, రోడ్డు సరైన నాణ్యతతో కట్టకపోతే రోడ్డు మీద నీళ్ళు నిలుస్తాయి. కానీ రోడ్డు పక్కన పెట్టి ఇళ్ళకి కూడా వస్తున్నాయని అంటే చెరువు లేదన్నట్టు కదా అడలెక్క. చెరువులోకి పోవాల్సిన నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. మన ఇల్లన్న చెరువులు ఉండాలి, లేకపోతే ఇల్లే చెరువు అయి ఉండాలి. తర్వాత రోడ్స్ కూడా మనము రోడ్లకు వదిలిన ప్లేస్ని వదలకపోవడం వల్ల కూడా నేరో అయిపోవడం వల్ల రోడ్లే ఇప్పుడు కాలువలు అయిపోయినాయి. ఓకే, ఈ నీరు ఎట్లా పోవాలి? నీరు పల్ల మెరుగు అని అంటారు. మరి పల్లం ఎటు పోవాలి? అది ఎటు డైరెక్షన్ ఉంటే అది తీసుకుంటుంది. కాబట్టి ఒక ప్లాన్డ్గా మనం ఇప్పుడు ఎప్పుడైనా పాత నగరంలో లేదంటే ఒరిజినల్ నగరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళిక ఇచ్చింది. ఎక్కడైనా మీకు వరద సమస్య వస్తుందా? న్యూ సిటీనే మనకి ఏమైందంటే అన్ప్లాన్డ్గా ఉన్నది. మీరు హ్యాబిట్స్ కోటి నుంచి అక్కడ దానికా పోండి, ఏడికి మన ఇంజన్ బౌలి దూది బౌలి దాటి వెళ్ళిపోండి, ఎక్కడ కూడా వరదలతో పాత నగరం అంతా అతలాకుతలమైన చర్చ రాదు. ఈ ఎంక్రోచ్మెంట్స్ కట్టకూడని ప్లేస్లో కట్టడము, పర్మిషన్స్ వచ్చినాయి. పెద్ద పెద్ద ఇప్పుడు ఆ ప్యాట్నీ అయితే పాతది, నిన్న జరిగిన వర్షాలకు ప్యాట్నీ ప్రాంతం మొత్తం పల్లం ఏరియా కదా, మొత్తం మునిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు చూసినా కూడా బంజాయిల్స్ జూబ్లీల్స్ లాంటి ప్లేస్లలో కూడా లోతట్టు ప్రాంతాలు వరద బాధితులు అవుతున్నారు, లేదంటే స్టోరేజ్ వాటర్ పెరుగుతున్న పరిస్థితి. కాబట్టి వీటిని అన్నిటిని స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రభుత్వానికి సహకరించాలంటే, ఇప్పుడు నేరుగా మీకు ఒక నది ఉందనుకోండి, పాయలుగా వచ్చి ఆ నదిలో పడి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఒక నాలా పోతుంది, దాని రూట్ ఏంది? హుసేన్ సాగర్. ఇంకా కొంచెం అవతల నుంచి మీరు చూడండి, మలక్పేట నుంచి పోతుంది, వచ్చి మూసిలో పడుతుంది. ఇట్లా మీరు ఏవైతే ఈ నాలాలు ఉన్నాయో నాలాల కబ్జా కూడా వీటికి కారణం. నాలాల నుంచి వస్తున్న నీళ్ళు కూడా ఎక్స్పాండ్ అవుతాయి కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసులం కూడా మనం ఆలోచించాలి, మన కోసం మనమే అడ్జస్ట్ కావాలి. పేదల ఇండ్లు ఎక్కడన్నా కూలుతున్నాయంటారా, మనం ప్రత్యామ్నాయం చేద్దాం. అవసరమైతే ఇప్పుడు ఇల్లు ఒక్కొక్క ప్లేస్లో కట్టుకుంటారు కదా, మునిగే ప్రాంతాన్ని పక్కన పెట్టేసి మిగిలిన ప్రాంతంలో G+2 G+3 వేస్తే హాయిగా ఉంటుందిగా. నీటి వేలో నీరు పోతుంది, వీళ్ళు ఉండే వేలో వీళ్ళు ఉంటారు. సో ఆ ప్రయత్నము చేస్తున్నందుకే హైడ్రా అంటే పేదోళ్ళు ఇల్లు గొలగొడటానికి అన్నట్టుగా తయారు చేసింది. మూసి పునరుజ్జీవం చేయడం అని అంటే మూసిలో ఉన్న ప్రజలంతా ముంచడానికి అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. అదేమి కాదు. మూసి పునరుజ్జీవము పేదల మంచికే. హైడ్రా కూడా నగరవాసులకు నరకం యాతన లేకుండా చేసేదానికి ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఎవరైనా పట్టుబట్టి ప్రభుత్వము ప్రజలకు చెడు చేస్తుందా? అవసరమా అట్లా? అంటే పైసలు పెట్టి బాగు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? సో వీళ్ళకి సైకోలు కొంతమంది తయారైపోయి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, దానికి అన్ని కోట్లు దీనికి ఇన్ని కోట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో మూసి ప్రక్షాళన కొరకు చేసిన ప్రయత్నాలన్నీ ఉన్నాయి కదా, వాటి ఎక్స్టెన్షన్ ఇంకా మనం కన్సార్షియం వేస్తున్నాం. పైసలు పెడితే ఆయన ఒక ఆయన, ఇల్లు కడితే ఆయన ఒక ఆయన, మెయింటెనెన్స్ చేసి జిహెచ్ఎంసీ చేస్తుంది. దాంతో మనకు నగరానికి ట్యాక్సెస్ కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ తెలిసినా కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నది అని అనుకుంటున్నాను. ఓకే, అండ్ బతుకమ్మ ఫెస్టివల్ కూడా రాబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు మరి? బతుకమ్మ వెనకటి నుంచి ఉన్నది, బీఆర్ఎస్ హయాంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఈ గవర్నమెంట్లో మరింత అంటే ఏదో ఏమంటాం దాన్ని, శాల్వాలు కప్పినట్టు చీరలు కాకుండా మంచి చీరలు,
మంచిగా ఆర్థికంగా కూడా మంచిగా అమ్మలు అంటే తెలంగాణ ఆడబిడ్డల అభ్యున్నతి కొరకు పథకాలతో పాటు బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ కాబట్టి బతుకు ఇచ్చే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు 1,00,00,000 మంది కోటీశ్వరులు అనే ఒక పథకం ఉన్నా ఇంకా రేపటి రోజున మహిళా సాధికారిత దిశగా ఎట్లా పోవాలి, ఆర్థిక సాధికారిత, రాజకీయ సాధికారిత విషయంలో ఇప్పుడు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మహిళలకు ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టంతో 33% వచ్చే ఎన్నికల నుంచి రావచ్చు. కానీ ఇప్పుడు మనం ఇచ్చే అవకాశాల్లో కూడా మరింత మెరుగైన అవకాశాలు అన్ని రంగాల్లో మహిళలకు చెందే విధంగా బతుకమ్మల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. ఓకే. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు మరి ఫైనల్? నాకు తెలిసి అయితే మంచిగానే ఉంటుంది. మాకున్న రిపోర్ట్ అయితే సమస్య ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా లోకల్ బాడీకి పోవడానికి రేవంత్ రెడ్డి గారు కానీ మా పెద్దలు కానీ కేంద్ర పార్టీ పెద్దలు కానీ ఎందుకు లేరంటే మనం ఒక వాదా ఇచ్చినాం, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే, దాని కొరకు నడుస్తున్నది. సో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వస్తుంది, 42% దానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు పోతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం పెద్ద ఎత్తున ప్రజలు ఇస్తారు. అంటే నేను ఈ మధ్యన చూసిన వాటిలో సన్నబియ్యం తర్వాత రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ కోణం నుంచి ప్రజలు మా పట్ల ఆలోచన. ఇది కనుక 42% కూడా అయిపోతే ఇంకెక్కువ మాకు మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. పేరుతో పాటు ఈ ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి మాకు మంచి ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జూబ్లీ బై ఎలక్షన్స్ ఓవర్ గెలిచే ఛాన్స్ ఉందంటారు? న్యాచురల్గా నేనైతే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు కాంగ్రెసే గెలుస్తుందని చెప్తా. కానీ బీఆర్ఎస్ గెలవడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు, బీజేపీ గెలవడానికి వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు కంటోన్మెంట్ ఉన్నది. బై ఎలక్షన్ ఎవరు గెలిచిండ్రు? అది ఎన్నికల తర్వాతనే కదా. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే క్యాండిడేచర్ కూడా ఇంపార్టెంటే, కానీ కాంగ్రెస్ను హైదరాబాదులో గెలిపించాలనే ఆలోచన నగరంలో ప్రజలకు కూడా ఉంది. దట్టు జూబ్లీహిల్స్ అంటే కేవలం హైఫై లైఫ్లే కాదు, బస్తీ జీవితాలు కూడా ఉన్నాయి. అటు పెద్దలైనా ఇటు పేదలైనా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నది మాకున్న సమాచారం. ఓకే. గెలిచి తీరుతామనే నమ్మకం మాలో ఉంది. ఓకే.